హాయ్ అండి. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పత్తిపాటి. ఈ వీడియోలో మరొక రెసిపీ నాన్ వెజ్ రెసిపీ అండి. చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా, చాలా బాగుంటుందండి. ముందుగా ఈ చికెన్ కర్రీ కోసం చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ లేకోకుండా పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. నాన్ వెజ్ కదండి, కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే అందులో వేస్తున్నానండి. ఆనియన్ కొంచెం ఎక్కువగా వేసుకోండి, గ్రేవీ చాలా బాగుంటుంది. ఈ ఆనియన్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే అందులోకి వేస్తున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్లోకి కల్లుప్పు అండ్ పసుపు అండి, ఈ రెండు కూడా వేసేసి ముక్కలు రెండు కూడా బాగా పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఆయిల్లోనే కొంచెం బాగా చికెన్ అనేది ఫ్రై చేసేసుకోండి. వాటర్ అయితే వేయనవసరం లేదండి, ఎందుకంటే చికెన్లోనే వాటర్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాటర్ అయితే నేను వేసుకోవట్లేదండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆయిల్లోనే కొంచెం చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు పెట్టేయండి. ఇప్పుడు ఈ చికెన్లోకి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదండి. ఈ చికెన్లోకి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ మసాలా కోసం ముందుగా స్టవ్ మీద చిన్న కడాయిని అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అండ్ టమోటా ముక్కలు అండి, ఈ రెండు కూడా వేసేసి ఇవి రెండు కూడా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వెల్లుల్లి, అల్లం అండి, రెండు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని అందులోకి జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చివర్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా చల్లగా అయ్యేంత వరకు కూడా పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఆ చల్లగైన ఆనియన్, టమోటా ముక్కల్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ లేకోకుండా ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోండి. నేను ఇందులోకి వేరే స్పైసెస్ అన్నీ కూడా ఏవి కూడా యాడ్ చేయడం లేదండి, కాబట్టి ఏవి లేకోకుండా మిక్సీ అయితే పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా వేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్లో అయితే చూస్తున్నానండి, చికెన్ అంతా కూడా వాటర్ వచ్చేసి బాగా కొంచెం సగం వరకు కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు అందులోకి కారం అయితే వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1.5 kg చికెన్కి నేను 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నానండి. కారం కూడా వేసుకొని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ఆనియన్ ముక్కలది పేస్ట్ అయితే అందులోకి వేసేస్తున్నానండి. ఇప్పుడు అందులోకి వేసేసి కొంచెం వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా సరిపడా వాటర్ అయితే వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం కూడా అన్నీ కూడా సరిపోయాయో లేదో కూడా ఒక్కసారి బాగా చెక్ చేసుకొని ఇలా కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. ఆ ముక్కలన్నీ కూడా బాగా మెత్తబడేంత వరకు కూడా ఆ చికెన్ అనేది వాటర్లో బాగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూ కూడా చూసుకుంటూ ఉండండి. ఈ చికెన్ అనేది ఇలా చూసారు కదండి, కొంచెం వాటర్ అయితే ఉంది. ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు లాస్ట్లో చివర్లో ధనియాల పొడి అండి, కొంచెం చికెన్ మసాలా అండ్ కొంచెం గరం మసాలా అండి, ఇవన్నీ కూడా వేసేసి ఆ ముక్కల్లో అంతా కూడా బాగా కలిసేటట్లు ఒక్కసారి బాగా కలుపుకొని మంటనైతే మీడియంలో అయితే పెట్టేసుకోండి. మంటని మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకొని మరొక 10 మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఆ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో చికెన్ అనేది అడుగంటుకోకుండా చూసుకుంటూ కలుపుకుంటూ చూసుకోండి. చూసారు కదండి, చికెన్ అయితే బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. గ్రేవీ కూడా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు చికెన్ అనేది బాగా ఉడికిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీరనైతే యాడ్ చేసుకుంటున్నానండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొక 2 మినిట్స్ అయితే స్టవ్ మీద అలాగే పెట్టేసుకోండి. అంతేనండి. గ్రేవీ కూడా ఇష్టపడని వాళ్ళకి ఇలా చికెన్ కర్రీ అయితే చేసుకున్నామంటే చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా, చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ అనేది. ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ చికెన్ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి.
నేనైతే బగారా రైస్ అయితే చేసుకున్నానండి. ఈ బగారా రైస్‌లోకి చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండీ! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.